అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. అందులో నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలోని ఒక అంశం పైన మీ ముందుకి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక క్షేత్రాన్ని ఈరోజు నేను సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్వామి గారిని కూడా ప్రత్యేకంగా కలవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను. శ్రీ 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 అంబాత్రయ క్షేత్రంలో ముగ్గురు అమ్మలను ఒకే దగ్గర ప్రతిష్ఠించడం శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారికే సాధ్యం. ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న ఈ క్షేత్రంలో భక్తులకు సౌకర్యార్థం కోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట భోజనం, భక్తులు పడుకోవడానికి, రాత్రి సమయంలో బస చేయడానికి సౌకర్యాలను కూడా కల్పించారు. స్వామివారి తపశ్శక్తితో, సూర్యదేవుని జ్వాల శక్తితో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ క్షేత్రంలో ప్రత్యేకం కూర్మావతార గుండం, అమ్మవారి ముందల ఉన్నటువంటి త్రిశూలం ప్రత్యేకం. ఎవరైతే నిష్ఠతో అమ్మవారిని కొలుస్తారో వారి యొక్క కోరికలను నెరవేర్చే అమ్మగా ప్రసిద్ధిగాంచింది. సర్ప సంతాన సాఫల్యం కొరకు భక్తులు కొన్ని పూజా కార్యక్రమాలు చేస్తారు. అందులో ముఖ్యంగా గోమాత కళ్యాణం. గోమాత కళ్యాణంలో భాగంగా గోపేడతో తయారు చేసిన ప్రమిదలను అక్కడ దీపారాధన చేస్తారు. ఈ విషయం పైన అక్కడున్న ప్రజలు, ఒక మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులే రావడం కాదు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కర్ణాటక ప్రజలు అందరు భక్తులు తన దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. అందరు భక్తులను అడిగితే మనకు తెలిసినటువంటి అంశం ఏమిటంటే, ధర్మాన్ని కాపాడడానికి మానవ రూపంలో వచ్చినటువంటి స్వామియే శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి గారని చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది. కాబట్టి హైందవ ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి మహాజ్ఞాని అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అక్కడ వెళ్ళిన భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని, ఆ క్షేత్రాన్ని సందర్శించినటువంటి భక్తులు కూడా ఆ క్షేత్రంలో ఒకరోజు 2 రోజులు చాలా మంది కూడా అక్కడ బస చేయడం కూడా జరుగుతుంది. తమ యొక్క బాధలను చెప్పుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ 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 అంబాత్రయ క్షేత్రంలో ఉన్నాం. మనం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక దేవస్థానం దగ్గరికి రావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటి అంశం శ్రీ 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 అంబాత్రయ క్షేత్రం. ఇక్కడ ఈ క్షేత్రంలోనికి చాలామంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. అందులో ప్రత్యేకమైన వ్యక్తిగత సమస్యలు కావచ్చు, ఇంకా అంతర్గత సమస్యలు కూడా కావచ్చు, వాటన్నిటికి సంబంధించినటువంటి ఈ సమస్యల కోసం తమ బాధలను చెప్పుకోవడానికి ఇంత దూరం చాలామంది భక్తులు రావడం జరుగుతూ ఉంది. అందులో ముందుగా ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ చెట్టు దగ్గర అంటే ఒక నమ్మకం, దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ తిరిగిన తర్వాత ఇక్కడ ఒకటి రాసి ఉంది క్లియర్గా, ఏమని ఉంది, 12 వృక్ష సమూహం 12 రాశుల అనుగ్రహం కొరకు. ఓకేనా, స్వామి గారిది ఇగో శ్రీ క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శ్రీ ఆదిత్య పరాగ్ శ్రీ గురు గారు. కాబట్టి ఈయన ఇదో ప్రత్యేకమైనటువంటి అంశం. అదేవిధంగా ఇంకా జర ముందరికి పోతే ఇగో ఇక్కడ జనాలందరూ ఒక లైన్ పైన ఉన్నారు. జనరల్గా చెప్పాలంటే ఈ విధంగా నడుస్తూ ఉంది. అన్న ఇక్కడ మీరు కదా అన్న, మీ పేరే? నా పేరు బాలప్రసాద్. అక్కడ చెప్పు. అది ద్వారనాలో మేము ఫస్ట్ టైం వచ్చాము. గురువుగారి దగ్గర గురువుగారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. తీసుకున్నారా గురువు దగ్గర? గురువుగారి ఆశీర్వాదం తీసుకున్నాను, సంతోషంగా ఉంది. ఓకే, మరీ రావాలని కోరుకున్నాను. ఓకే ఓకే. మీరు ఇటు పోయొచ్చు, రానా లోపలికి వెళ్ళొచ్చు. మంచిగా రండి. సరే, ఇగో ఇక్కడ చూసినట్లయితే శ్రీ శ్రీ అర్థమైందిగా అంబాత్రయ క్షేత్రం, దీనికే తను వ్యవస్థాపకులుగా నిలవడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి కోసం ప్రత్యేకంగా తీసినటువంటి, మనం అనుకుంటే ఇక్కడ గర్భగుడి కూడా అనుకోవచ్చు. అమ్మవారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుడి. ఎవరికైతే నమ్మకం ఉందో, ఏ సమస్య అవుతుందో ఆ సమస్యల పైన కూడా తీసినట్టు వారి యొక్క అభిప్రాయాలను పెట్టడం జరిగింది.
అదేవిధంగా ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం ఇక్కడనే ఉన్నట్టుంది. కాబట్టి ఇగో భక్తులందరూ ఈ విధంగా దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అంబాత్రయ క్షేత్రం ఈ విధంగా కొనసాగుతూ ఉంది. తను స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మార్నింగ్ ఉదయం టిఫిన్ చేపిస్తున్నారు, మధ్యాహ్నం భోజనం, రాత్రి సమయంలో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఉందని భక్తులే చెప్పడం జరుగుతుంది. సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు అమ్మ దర్శనం చేసుకోవాలని, అమ్మ అనుగ్రహం పొందాలని మరి మరి కోరుకుంటున్నాను. ఓకే, ఒక నిమిషం అన్న, నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దోర్నాల నుంచి వచ్చాము. ఆంధ్ర, ఎక్కడ? శ్రీశైలం, ఆంధ్ర. ఆంధ్ర నుంచి? అవునండి. శ్రీశైలం నుంచి. అవును. ఓకే, అంటే ఇక్కడ ఏ దేవత ఉందని వచ్చారు? అమ్మవార్లు ముగ్గురు, మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అమ్మవార్లు ఉన్నారనే ఉద్దేశంతో ఆదిత్య పరాస్వామి గురువు గారి అనుగ్రహం మాకు కలవాలని, ఆయన అనుగ్రహం అంటే ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? ఇదే ఫస్ట్ టైం యూట్యూబ్ లో మేము చూసాము. ఓకే. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. ఇవాళ అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టి మేము ఇవాళ రాగలిగాము. అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయం ఇది. పేరు భూమిక. ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క ప్రత్యేకత ఏందమ్మా? ప్రత్యేకం అంటే ఇప్పుడు పిల్లలు కాని వాళ్ళు ఉంటారుగా, సర్ప పూజ చేయాలి, ఓకే, చేస్తే పిల్లలు అవుతారు అని నమ్మకం. ఆ నమ్మకం అయితే 100%. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎవరికైనా అట్లా జరిగింది? జరిగింది. మస్తు భక్తులు వచ్చిన వాళ్ళకి అందరికి అయ్యింది. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ రకరకాలు ఉన్నాయి కదా, ఆ దాంట్లో ఏమైనా తేడా ఎందుకు అట్లా? కలర్స్ పూజ అంటే దోషం ముట్లు ఏమన్నా ఉంటే దోషం ముట్ల పోతుంది ఈడ చేస్తే. దోషం ఇక్కడ ఇన్ఛార్జ్ మీరా? అవ్వ అవ్వ. ఇక్కడ అవ్వ అంటే మీ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటది అవ్వ ఆమె బాధ్యత. ఆమె బాధ్యత ఇది. ఓకే.